మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో షేబారాణి సొలొమోనును ప్రసిద్ధిని గురించి విని అతనికి చిక్క ప్రశ్నలను వేయవచ్చెను. ఆమె చాలామంది సేవకులను వెంట పెట్టుకుని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకుని వచ్చెను. రత్నములను పెద్ద మొత్తమున బంగారము కూడా కొని వచ్చెను. రాణి సొలొమోనును కలుసుకుని తన అడగగోరిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడు ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాను. ఆ ప్రశ్నలో అతనికి తెలియనిదేదీ లేదు. సొలొమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువు చేయు ఉద్యోగములు, అతని పరిచారకులు నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షాసారమును అందించు సేవకులు, అతడు సమర్పించును దహన బలులను చూచుసరికి ఆమెకి నోట మాట రాలేదు. ఆమె అతనితో, నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమును విన్న వార్తలెల్లా నిజమే, కానీ నేను ఇచ్చటికి వచ్చిన నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమన తెలపలేదు. నీ విజ్ఞానము వైభవమును నేను విన్న దానికంటే ఎక్కువగా నున్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞానము సూక్తులను ఆలోచించుచున్న నీ భార్య నీ సేవకులెంతో అదృష్టవంతులో. నిన్ను చల్లని చూపుతో చూచు ఇజ్రాయేలు సింహాసనంపై నిల్చున్న యావే ప్రభువును స్తుతింపబడునుగాక. ప్రభు ఇజ్రాయేలులను శాశ్వతముగా ప్రేమించెను కనుకనే వారిని నీతి నియమములతో న్యాయములతో పరిపాలించుటకు నిన్ను రాజునుగా చేసెను అనెను. షేబారాణి సొలొమోనునకు 12 బారుల బంగారమును, సుగంధ ద్రవ్యమును, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుకలు చేసిన సుగంధ ద్రవ్యమును మరి ఎవ్వరును సొలొమోనుకు ఇచ్చి ఉండలేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.